తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డిని సిట్ పోలీసులు అరెస్టు చేయడంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన కసిరెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం వేల కోట్ల కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. గడిచిన 6 నెలలుగా విచారణ అయితే చేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. లిక్కర్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి వైసీపీ నేతలు ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందేమోనని బెంబేలెత్తుతున్నారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో అప్పటి సీఎంఓలో కీలకంగా వ్యవహరించారు కొందరు రిటైర్డ్ అధికారులు. వారిలో ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పీఏలు ఉన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఈడీ విచారణ తర్వాత మీడియా ముందుకొచ్చారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లిక్కర్ కేసు వెనుక కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బయటపెట్టారు. దీంతో 4 సార్లు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది. దీంతో విచారణకు ఎందుకు రావాలో వివరాలు చెప్పాలని మెయిల్ ద్వారా సిట్ అధికారులను ఆయన ప్రశ్నించారు. ఏ వ్యవహారం ఓవైపు జరుగుతూ ఉండగానే న్యాయస్థానాలను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు ఉపశమనం లభించలేదు. చివరకు సోమవారం సాయంత్రం సిట్ అధికారులు ఆయన్ని ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ తరలించారు. అక్కడే కసిరెడ్డిని విచారించనున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ స్కామ్ లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అని, తప్పించుకునేందుకు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని అన్నారు. ఏ రూపాయి కూడా ముట్టలేదని, లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అంటూ రాసుకొచ్చారు ఆయన.